తో మాట్లాడు. అంతా సరే, మనం దాన్ని ఆగస్టులో ఫిక్స్ చేస్తే ఏ పెళ్ళి ఉండదు. మనం దాన్ని అప్పుడే చేయాలి. నానా, మీ నాన్న నెంబర్ ఇవ్వు, నేను అతనికి కాల్ చేస్తాను. నాన్న నేను ఇందులో నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. నేను దీనికోసం పరిగెత్తేంత ఆరోగ్యంగా ఉన్నాను. నువ్వు చింతించిన అవసరం లేదు. నా బిడ్డను చూసుకో. నేను తనని చూసుకుంటాను, కానీ ఒక చిన్న సమస్య ఉంది. డాడీ నీకు ఒక విషయం చెప్పాలి. వద్దు చిన్న, నువ్వు చెప్పినట్లు చెయ్యి. చింతించకు. నువ్వు నీ బంధువులకు సమాచారం ఇవ్వాలి. కనీసం 50 లేదా 100. అదంతా కాదు డాడీ. ఓ, నీకు డబ్బు అవసరం అయితే నువ్వు అది చేయొచ్చు. నువ్వు అక్కడవు కాదు, నువ్వు దానిని తగ్గించగలవా? నానా, నీకు అబద్ధం చెప్పాను. ఏంటి? సారీ డాడీ. నేను ఎవరినైనా ప్రేమించానని చెప్తే నాకు కొంచెం టైం ఇస్తారనుకున్నాను. అందుకే నేను అబద్ధం చెప్పాను. ఓ, నువ్వు అతని స్నేహితుడు కదా. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నాన్న నేను నా కార్ బయట పార్క్ చేసి ఉంది, వెళ్ళెక్కు. నేనా? అవును, వెళ్ళెక్కు. ఆమె నాతో అబద్ధం చెప్పడానికి కారణం ఉంది. నువ్వు? డాడీ అతను తప్పేం లేదు. అతను నీ మాట వింటున్నాడా? వెళ్ళెక్కు. డాడీ అతన్ని ఏం చేయొద్దు. నువ్వు ఈ విషయంలో కలగ చేసుకో. వెళ్ళెక్కమంటున్నానా? నేను ఇంకా పోయెక్కు. వెళ్తున్నాను. ఓకే.